నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రాకతో రాజకీయం మారుతోంది. వైసీపీకి సాంప్రదాయక ఓట్ బ్యాంక్గా ఉన్న వైఎస్ఆర్ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం, దళిత క్రైస్తవ వర్గాలలో షర్మిలకు ఆమె భర్త అనిల్ కుమార్కు పట్టు ఉంది. ఈ వర్గాలలో కొంతమంది ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో తమకు గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి వర్గాల్ని వైఎస్ షర్మిల దగ్గరకు తీస్తారని తెలుస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ బలపడటంతో పాటు వైసీపీకి డ్యామేజ్ తప్పదని తెలుస్తోంది. వైసీపీ 4వ జాబితాకు రంగం సిద్ధం చేస్తుండగా తెలుగుదేశం, జనసేన జాబితాకు తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. మరి వైఎస్ షర్మిల రాకతో వైసీపీకి జరిగే డ్యామేజ్ ఎంత? తెలుగుదేశం, జనసేనకు కలిసి వచ్చే అంశాలేంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాలు ఎంతవరకు అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారు ఉన్నారు మన స్టూడియోలో. వారికి వెల్కమ్. వారితో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇద్దరికి కూడా వెల్కమ్. వారితో పాటు జనసేన రాష్ట్ర నాయకులు సింగళూరి శాంతిప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. మొదట మనం టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ బాబు గారు నమస్తే అండి. ఈ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది అంటే 70-80 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆల్ ఆఫ్ సడన్గా షర్మిల గారు కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీసీసీ చీఫ్గా కూడా నియమితులయ్యారు. ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఏపీ రాజకీయాలు? ఇక్కడ నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళ పార్టీని పటిష్టం చేసుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. అది వాళ్ళ పార్టీకి కొంత బూస్ట్గానే కనిపిస్తుంది. అయితే అక్కడ ఆ రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్, మేము మొన్నటి వరకు అనేవాళ్ళం తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని, ఆ రెండు పార్టీల మధ్య కేడర్లో లేకపోతే ఓట్ బ్యాంకులో మార్పులు చేర్పులకి ఈ పరిణామం దారితీయడం ఖచ్చితంగా జరుగుతుంది. మా వరకు వస్తే తెలుగుదేశం పార్టీకి, మాకు మిత్రపక్షంగా ఉన్న జనసేనకి ఇప్పటికే ఒక రకమైన వేవ్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమనే సిగ్నల్ మాకు పబ్లిక్ నుంచి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కానీ, లోకేష్ బాబు పర్యటనలో కానీ, మా కేడర్ యాక్టివిటీలో కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుచేత వాళ్ళిద్దరి మధ్య జరిగే పరిణామాల్లో మాకు కొత్తగా వచ్చే లాభం లేదు, కొత్తగా వచ్చే నష్టం లేదు. మాకు ఫిక్స్ అయిపోయింది అధికారం అనేది. ఇప్పుడు ఏంటంటే వైసీపీ నుంచి ఈరోజు వాళ్ళ అభ్యర్థుల ఖరారు విషయంలో కానీ, వాళ్ళ వైఫల్యాల విషయంలో కానీ డీవియేట్ అయ్యి బయటికి వెళ్తున్న నాయకులకి ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్. ఆ రోజున 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోటి విభేదించిన వాళ్ళందరూ మేజర్ కేడర్ అంతా కూడా లీడర్లు కానీ అందరూ వైసీపీలోకి వెళ్ళారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపించారు. కానీ మా దగ్గర కూడా కొంతమంది, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది మా పార్టీలో కూడా వచ్చారు, మండల బుద్ధ ప్రసాద్ గారు, ఇట్లా కీలకమైన నాయకులు కొంతమంది వచ్చారు. వాళ్ళు మాతోటే ఉన్నారు, మా దగ్గర బలంగా పనిచేస్తున్నారు. ఈరోజు కొత్తగా మా నుంచి షర్మిలకి వెళ్ళి కేడర్ కానీ లీడర్స్ కానీ ఎవరు ఉండరు. ఓకే, ఓన్లీ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక బలమైన వర్గం షర్మిల వెనక వెళ్తుంది. షర్మిల వల్ల ఆ పార్టీకి ఏమన్నా ఇంకొక 2-3% ఓట్లు అయితే అదనంగా కలిసి వస్తాయేమో అనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మా ఫైట్ అయితే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ తోటి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. ఓకే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, ఈ విషయంలో నో కాంప్రమైజ్. ఈ విషయంలో పబ్లిక్ నుంచి కూడా మా కూటమికి పూర్తి మద్దతు లభిస్తుంది. రైట్. మనతో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం నరేష్ గారు. చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ అసంతృప్తులకు ఒక వేదికగా కాంగ్రెస్ ఉపయోగపడుతుంది తప్ప షర్మిల రాకతో పెద్దగా ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు అయితే సంభవించవు ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో షర్మిల కానీ కాంగ్రెస్ కానీ పెద్దగా ప్రభావం చూపకపోతుండొచ్చు అన్నది ఒక అభిప్రాయం. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటండి, మనం అబ్జర్వ్ చేయాల్సింది షర్మిల గారి నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే షర్మిల గారు 2014లో వాళ్ళ అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళ సొంత పార్టీ పెట్టుకొని ఆవిడ తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు 3-4 వేల కిలోమీటర్లకు పాదయాత్ర చేసినారు. దాని తర్వాత
అన్నతో విభేదించిన తర్వాత మళ్ళీ తెలంగాణలో పార్టీ పెట్టినారు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆ, మద్దతు ఇస్తామని చెప్పి మనం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు నేను చూస్తున్నా గత 2 రోజులుగా తెలుగుదేశం వాళ్ళు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మీకు నష్టం అంటే మాకు నష్టం, మాకు నష్టం అంటే మీకు నష్టం అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళకి మీరు ఇంతకుముందు మీరు చెప్తూ కూడా అన్నారు, సంప్రదాయ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ సంప్రదాయ ఓట్ బ్యాంకు లో నుంచి కొంచెం గండిపడే అవకాశం ఉందని. ఇప్పుడు సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఎవరికి సార్? కాంగ్రెస్ దా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓట్ బ్యాంక్ కదండి. అవును. కనుక ఇవాళ మనం మాకు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక నిర్దేశించినారు, మనకు మనది నుంచి దూరమైన వర్గాలన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు చేయాలి. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆవిడ పార్టీని తీసుకుని తెలంగాణలో మర్జ్ చేశారు టెక్నికల్ గా. ఇది జాతీయ పార్టీ కాబట్టి ఆవిడ ఎక్కడ పనిచేయాల్సిన అవసరం ఆవిడ మీద ఉంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో బాధ్యత ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పునర్నిర్మాణించే బాధ్యత షర్మిల గారు ఇచ్చారు. కనుక ఆవిడ బాధ్యత తీసుకున్న నాకు తెలిసి 2 మాసాలు 3 మాసాలు సమయంతో మాకేమి లాస్ట్ ఎలక్షన్ ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా మా నుంచి దూరమైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి చెంతకు చేరే విధంగా షర్మిల గారు కూడా ప్రయత్నం చేస్తారు. ఆవిడ పోరాట పట్టి మీద ఎవరికి సందేహం లేదు. మీరు చూసినట్టు తెలంగాణలో కానివ్వండి, అదే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆవిడ పోరాట పట్టి మీద ఎవరి మీద అనుమానం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీక్ గా ఉన్నమాట వాస్తవం. కాకపోయినా ఒక 1 సంవత్సరం రోజుల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ పరంగా స్ట్రెంగ్ చేసిన మన గత పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు కూడా ఒక ఆర్గనైజేషన్ గ్రామ స్థాయి నుంచి కూడా బిల్డ్ చేసే కార్యక్రమం మేము చేసినాం. ఖచ్చితంగా షర్మిల గారు రాక్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా లాభపడుతుంది. ఇది తెలుగుదేశం గండి పడుతుందా, జగన్మోహన్ రెడ్డి గండి పడుతుందా అనేది మాకు అనవసరం. మా ఓట్ బ్యాంక్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసేదానికి మాత్రమే మేము పనిచేస్తాం తప్ప ఒకరి కోసం, ఒకరు ఓటమికో ఒకరు గెలుపుకో పనిచేసే కార్యక్రమం అయితే కాంగ్రెస్ పార్టీ చేయదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే క్యాడర్ పరంగా మీరు వైఎస్ఆర్సీపీ మా నుంచి ఎక్కువ క్యాడర్ కూడా వైఎస్ఆర్సీపీ పోయినారు. వాళ్ళు కూడా ఇప్పటికే గ్రామాల్లో స్థాయి నుంచి మాకు ఎంతో మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడే మన తెలుగుదేశం ప్యానలిస్ట్ కూడా మనం మాట్లాడడం చూసినాం, ఎందుకంటే మాకేం నష్టం లేదని చెప్పి కూడా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి పొలిటికల్ గా సరే క్యాడర్ ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి పోయినారు, వాళ్ళ నుంచి తిరిగి మాకు వస్తే వైఎస్ఆర్సీపీకి నష్టం ఒక వాదన పక్కన పెడితే, ఇప్పుడు పొలిటికల్ గా మీరు చూసుకున్నట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వండి, అదేవిధంగా మన విభజన చట్టంలో ఉన్న హామీలు కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చట్టం ప్రకారం మనకు రావాల్సిన అంశాలు బీజేపీ 10 సంవత్సరాలుగా మనకు ఇవ్వని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఇదే ప్రత్యేక హోదా మీద ధర్మ పోరాటాలు దీక్ష చేస్తూ బీజేపీని వ్యతిరేకించిన మాట మన అందరికి కూడా ఒకసారి గుర్తుంది. కనుక ఇవాళ అదే బీజేపీతో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పొత్తు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏ పొలిటికల్ మనం ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓట్ శాతం చూసుకొని మేము గతసారి 40% వచ్చినాం, జనసేనకి 7% వచ్చింది కాబట్టి మేము ఇద్దరు కలిసి 47, ఇప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీ యాంటీ ఉంది కాబట్టి 50% మీకు అట్లా కాదు కదా. పొలిటికల్ గా ప్రజలకు ఏం చేయాలి, మన కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తీసుకురాలేని పరిస్థితి బీజేపీతో పోరాడి. ఈ 3 పార్టీలు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీలాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కనుక ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కావాలి మనకి. 3 పార్టీలు ఒక వైపు ఉన్నాయి కనుక కేంద్రం నుంచి రావాల్సి, ఇప్పుడు రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్లు, తెలుగుదేశం వాళ్ళకి 13 లక్షల కోట్లు అప్పు చేరింది అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఫర్దర్ గా గెటాన్ అవ్వాలంటే కూడా మన కేంద్ర సాయం కావాలి. కేంద్రం ఏది మనకి ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అర్థంగా అండర్ కరెంట్ ప్రజల్లో చాలా ఉంది. నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇది వరకు కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి ఇవాళ ప్రజలు కూడా మా సైడ్ చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు షర్మిల రాకతో ఖచ్చితంగా అది మా పక్క టర్న్ అవుతుంది. మా సాంప్రదాయ ఓట్ బ్యాంకు, పోయిన ఓట్ బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదేవిధంగా పొలిటికల్ గా ప్రజలకు రావాల్సిందని కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో రావాలి, అదేవిధంగా పోలవరం పూర్తవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ప్రత్యేక మన చట్టంలో ఉన్న హామీలు కానీ ఇవన్నీ కూడా రావాలంటే కాంగ్రెస్ ఒకటే చేయగలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుక ఇది ఇప్పుడున్నట్టు ఈ కంటెస్ట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది. 2024కే వస్తుంది. మేమేమి అతి విశ్వాసం వెళ్ళట్లేదు. ఖచ్చితంగా పార్టీ నిర్మించుకొని 24 మా వల్ల అయినంత వరకు ఖచ్చితంగా ప్రజలు చెప్పే కార్యక్రమం చేస్తాం. ప్రజల్ని ఇవాళ ఇంప్రెస్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లబ్ధి కూర్చే కార్యక్రమం చేస్తాం. దాని ఎటువంటి సందేహం లేదు. రైట్. ఓకే, మనతో పాటు సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు
సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన రాష్ట్ర నాయకులు. సార్, శాంతిప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే నరేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తాం. రైట్ సార్, ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వైసీపీ కానీ టీడీపీ కానీ పెద్దగా పోరాటం చేయలేకపోయింది కాబట్టి కాంగ్రెస్కు అది పెద్ద అడ్వాంటేజ్గా మారబోతా ఉంది. అదనంగా షర్మిల రాక కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారుతుంది అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతా ఉంది సార్ ఈ ఫినామినా? ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండదో అది తీసుకొని కొన్ని పార్టీలు ఇప్పుడు ముందుకెళ్తా ఉన్నా కూడా దానికి ఆదరణ లభించే అవకాశం లేదు. కాకపోతే అంటే మరొకసారి ప్రజల సెంటిమెంట్తో ఆటలు ఆడే ప్రయత్నాలు మటుకు జరుగుతాయి. ప్రత్యేక హోదా ఒకటే వస్తే సరిపోదండి, దాంతో పాటు ఇన్సెంటివ్స్ కొన్ని ఉంటాయి ఆర్థికంగా, పరిశ్రమలు వేళ్ళూరుకోవడానికి, అవి కూడా మంజూరు చేయాల్సిన అవసరం. అవి మంజూరు చేయలేదు లాస్ట్ టైం కాంగ్రెస్. రెండోది, తన స్వీయ సొంత లాభాల కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి ఇది మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఆ రోజు మాయావతి గారు 2 సార్లు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు, మా రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించండి అని. కానీ ఏనాడు కూడా అంత పెద్ద రాష్ట్రాన్ని చేర్చడానికి కాంగ్రెస్ ఒప్పుకోలా, మనస్కరించాల. ఎందుకంటే తన ఓటు బ్యాంక్ గండిపడుద్దని నాకు తెలుసు. కానీ ఆంధ్రాని మట్టికి చీల్చేశారు. ఎందుకు చీల్చారు? రాజకీయ కారణాలతో చీల్చారు. ఒక చోట ఓడిపోయినా ఇంకో చోటనే గెలుస్తామని ఆలోచనతో. కాబట్టి వాళ్ళ స్వీయ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు చీల్చారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ చేర్చలేదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అసలు చేర్చలేదు. ఇది కాంగ్రెస్ చేసిన ఈ యొక్క దురాగతాన్ని నాడు ప్రజల్లో బలంగా వెళ్ళింది. కాబట్టి 10 సంవత్సరాల పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన పరిస్థితి వచ్చింది. సరే, షర్మిల గారు వస్తే ఏదో దీపం వెలుగుతుంది, నూనె పోస్తే అనే ఆలోచనలోకి వచ్చారు. అది కూడా నిరాశజనకంగానే ఉంటుంది. ఎందుకో చెప్తా. ఈ రాజన్న బిడ్డ, ఇంకొక రాజన్న బిడ్డ, ఒకరు మగబిడ్డ, ఇంకొకరు ఆడబిడ్డ. ఆ రాజన్నకి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఒక పెక్యులర్ సంస్కృతి ఉంటుంది. అదేంటంటే ఇందిరాగాంధీ సమయం నుంచి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అతనికి అసమ్మతిని కేంద్రమే ఎగదోసుద్ది, అధిష్టానం ఎగదోసుద్ది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు స్థిరపడకూడదు, బలపడకూడదు. దానిలో అగ్రగణ్యుడు రాజశేఖర రెడ్డి. పలు ఆ ముఖ్యమంత్రులకి ఒక నిత్య అసమ్మతివాదిలాగా రావణ కాష్టం రాజిస్తూ ఉండేవాడు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ఎటువంటి అసమ్మతి లేకుండా చూసిన ఏకైక వ్యక్తి సోనియా గారు. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్రతిహతంగా ఆంధ్రాలో పనిచేయటం 70 ఈ సంవత్సరాల చరిత్రలో, 70 అప్పుడు 65 సంవత్సరాల చరిత్రలో లేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కొనసాగటమే కాక ఎన్నికలకు వెళ్ళటం, మళ్ళా గెలవటం అనేది ఒక రాజశేఖర రెడ్డి వల్ల జరిగింది. కారణం సోనియా గాంధీ అతనికి ఇచ్చిన యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం. దాన్ని వాడుకొని ఎదిగిన వ్యక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2007లో అతను రాజకీయ యవనిక మీదకి వచ్చాడు, యువనాయకుడి కింద. 2009లో ఎంపీగా గెలిచాడు. తండ్రి చనిపోయిన 3 నెలలకే అతను ముఖ్యమంత్రి పీఠానికి క్లైమ్ పెట్టుకున్నాడు. ఎంతో మంది ఉద్దండులు ఉన్నా కూడా, వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా ఎవరు పెట్టుకోలే. దీనికి కారణం ఏంటి? వరుసగా 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి జాగీర్ అన్నట్టుగా మార్చేశారు. మానసికమైన పరిస్థితి క్రియేట్ చేసి వీళ్ళు ఉద్దానం చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రాంతంలో కొడుకు, ఇంకో ప్రాంతంలో కూతురికి అన్నట్టుగా. తెలంగాణలో బయ్యారం 1,00,000 ఎకరాల గన్లు ఆ రోజు కేటాయించడం, ఇక్కడ ఇతను ఇష్టారాజ్యంగా ఎదగటం, ఆర్థికంగా మదించుకోవటం వల్ల ఎవరికి చివరికి వినాశం అయిందంటే కాంగ్రెస్ పార్టీకి భస్మాసురస్త్రంలో తయారయ్యాడు జగన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే ముంచేశాడు. తను కొంత రాష్ట్ర విభజన ద్వారా తను ముంచుకుంటే ఇతను జగన్ రెడ్డి పూర్తిగా దాన్ని సంపూర్ణంగా ఆంధ్రలో చంపేశాడు. తెలంగాణలో చావు బతుకులో ఉన్న దాన్ని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దానికి కొద్దిగా ఊపిరి పోసాడు. ఇప్పుడు ఆంధ్రాలకు ఇప్పుడు ఒక చెల్లె లెటర్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎవరు తీసుకెళ్లారు? జగన్ రెడ్డి తీసుకెళ్లారు, ఎవరో తీసుకెళ్లారు. ఇటు తెలుగుదేశంలో కొంత ఓటు బ్యాంక్ కూడా తీసుకెళ్ళాడు అతను.
నాయకులను కానీ ఓటర్లను కానీ. ఉమ్, కాబట్టి ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏపీసీసీ పగ్గాలు చేపట్టి ఆంధ్రాలో మరలా రాజన్న రాజ్యం తెస్తానంటే ఇప్పుడు జనాలు ఆలోచన పడతారు. ఏ రాజన్న రాజ్యం? ఉమ్, ఆంధ్ర రాష్ట్రానికి కబళిచ్చే ఆ రాజన్న రాజ్యమా అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది. కాబట్టి ఆ యొక్క భ్రమలు పూర్తిగా పోయినాయి. ఇప్పుడు ఆమె జగన్ రెడ్డి మీద ఎంత మేరకు ఏ మేరకు ఆమె ఎదురు తిరుగుతుంది, అతని యొక్క ఆకృత్యాలని దౌర్జన్యాలని ఏ రకంగా దునుమాడుతున్న దాన్ని బట్టే రేపు కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా ఎదుగుతుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నాకు తెలిసి ఆమె ఆ పని చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఒక విషయం ఏంటంటే జగన్ రెడ్డి కూడా కొన్ని స్వీయ తప్పిదాలు చేసుకున్నాడు. ఉమ్, ఆ స్వీయ తప్పిదాల్లో భాగంగా కొంతమంది కాంగ్రెస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి, లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం కొంతమంది దాన్ని ఏమంటామంటే కప్పల్ లాంటిది, చీమల లాంటి మనస్తత్వం కలదు. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు బతుకు తెరువు చూసుకుంటారు. అటువంటి స్వీయ ప్రకాశం లేని, స్వీయ ఎదుగుదల లేని రాజకీయ నాయకులు ఇటువంటి పార్టీల్లో చేరి అక్కడ అవకాశం ఉంటే ఎదిగి తా మీద పెద్ద నాయకులుగా ప్రొజెక్ట్ కాబడుతుంటారు. అటువంటి వ్యక్తులు వెళ్తారు రేపు కాంగ్రెస్ లోకి. ఎందుకంటే వాళ్ళకి టిక్కెట్లు రావు కాబట్టి, జనసేన తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇవ్వదు కాబట్టి వెళ్ళొచ్చు. కానీ అది వాపే తప్ప బలుపు కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మటుకు ఉన్నది. అదేంటంటే స్వతహాగా క్రిస్టియన్స్, మైనారిటీసు, వీళ్ళందరూ తర్వాత దళితులు, వీళ్ళు కాంగ్రెస్ అప్పుల్లో ఒక ఓటు బ్యాంక్ గా ఉండేవాళ్ళు. ఆ ఓటు బ్యాంక్ కొంత ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ వైపు షిఫ్ట్ అయింది. ఆ షిఫ్ట్ అయిన ఓటు బ్యాంక్ ఇప్పుడు మరలా రీపాలరైజేషన్ ఈ ఇటువైపు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో వాళ్ళ అంతర్గతంగా ఓట్ షేరింగ్, ఓట్లు చీల్చుకోవడాలు చేసుకుంటారు తప్పితే జనసేన కానీ తెలుగుదేశానికి కానీ ఉన్న ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితిలో చీలతో. ఇది కన్సాలిడేట్ ఓటు బ్యాంకు, ఇది పెరుగుతుందే తప్ప తరగడం అనేది జరగదు. రైట్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్. అంటే ప్రధానంగా వైఎస్ఆర్ అభిమానులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న క్రిస్టియన్స్, దళిత్ ఓట్స్ కానీ కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి షర్మిల కోసం అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దాంతోపాటు వైసీపీలో టికెట్ రాని నేతలు కానీ అసంతృప్తులకు కానీ కాంగ్రెస్ ఒక వేదిక అయ్యే అవకాశం ఉంటుంది. అది అంతిమంగా వైసీపీ ఓట్ బ్యాంకే గండి కొడుతుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ ఎట్లా స్పందిస్తుంది సార్? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. షర్మిలమ్మ గారు ప్రదేశ్ కాంగ్రెస్ చైర్మన్ అవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అన్న శాంతిప్రసాద్ గారు పెద్దల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తాం. 2007లో రాజకీయ ప్రవేశం చేయడం వాస్తవం. 2009లో ఎంపీగా అవడం వాస్తవం. ఆయన ఎంపీ అయిన 3-4 నెలలకే తండ్రిని కోల్పోవడం వాస్తవం. మరి తండ్రిని కోల్పోయినప్పుడు సానుభూతితో ఆయన 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా నెగ్గాల. కానీ 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించలేదు. 2014 ఎన్నికల తర్వాత ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటూ 3648 కిలోమీటర్లు సాహసోపేతమైన పాదయాత్ర చేసి బడుగు, బలహీన, క్రిస్టియన్, పేదవారు అందరి యొక్క ఈతి బాధలు, కష్ట సుఖాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసి అవన్నిటిని కూడా మేనిఫెస్టోల రూపంలో ప్రకటించి ఒక నాయకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించిన తర్వాతే 2019 సంవత్సరంలో 49.5% ఓటు శాతంతో 151 సీట్లతో ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కూడా 2 సంవత్సరాలు ఒక పాండమిక్ సిచ్యువేషన్తో భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆర్థికంగా ద్రవ్య లోటులో కానీ ఆర్థిక లోటుతో కానీ వెనకపోయింది ప్రతి దేశం కూడా. అలాగే భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలకి మూత వేసేసి చాలా రాష్ట్రాలు చేతులు ఎత్తేసింది. కానీ మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించాడో ఆ ప్రకటించిన ప్రతి దానిని విశ్వసనీయతతో
2,34,000 కోట్ల రూపాయల డీబీటీ సిస్టమ్ ద్వారా పారదర్శకంగా ప్రతి పేదవాడి అకౌంట్లోకి వెళ్ళేలా చేసి ఈ రోజుని ఒక సంక్షేమ పాలన అంటే ఏంటో రుచి చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజన్న పాలన కావాలి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్ర ప్రజలు ఎందుకు భావించారు అంటే, ఆ రోజు ఎవరైతే బడుగు బలహీన పేద వర్గాలు ఉన్నాయో కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థితిలో లేరు. బీసీ వర్గాల వారు డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్లు చేసే స్థితిలో లేరు. అలాగే పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే వైద్య సదుపాయం కలిగించే పరిస్థితి లేనప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని, 108 అనే పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ పాలనకి రుచి చూపించి రాజన్న రాజ్యం అనే మార్కుని సాధించారు రాజశేఖర రెడ్డి గారు. ఒక 3-4 పథకాలు పెట్టి ఒక మార్కు సాధించిన రాజశేఖర రెడ్డి గారి కంటే, అంటే రాజశేఖర రెడ్డి గారు నేను తక్కువ చేస్తలేదు, ఓకే, ఆ యొక్క రక్తం పంచుకుని పుట్టి అదే డిఎన్ఏతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అతని కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేసి నిరంతరం పేదవాడి గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి నిరంతరం ఆలోచించి ఈరోజు ఏదైతే తన 49.5% ఓటు బ్యాంకులు ఉందో దాన్ని 52%కి పైబడి పెంచుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 150 సీట్లు దాటి తెచ్చుకోవడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు శర్మిలమ్మ వచ్చినంత మాత్రాన ఎందుకంటే రాజన్న రాజ్యం కంటే మెరుగైన రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి చాలా మంది చాలా విమర్శలు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనిని, అందులో ఒక పని మనం చేస్తున్నప్పుడు అందులో 92% ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఒక 5%, 6% కొన్ని లోపాలు ఉండొచ్చు. 95% ప్రజలకు ఉపయోగపడేదాన్ని పక్కన పెట్టి ఈ 5% ని భూతత్వంలో చూపించి ఎల్లో మీడియా అవ్వచ్చు, వారికి ఉన్న సోషల్ మీడియాను చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో దారుణమైన ఒక ప్రచారం చేస్తూ ఉంది ఈరోజు ప్రతిపక్షం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు వచ్చి శర్మిలమ్మ గారు కూడా మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. అది శర్మిలమ్మ గారు ఏం విమర్శలు చేస్తారనే దాన్ని బట్టి మనం మాట్లాడే విధానం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతుల్లో, ఎందుకంటే మీకు ఒక్క మాట చెప్తా, బీజేపీ ప్రభుత్వం మనకి తెలిసి ఈ మధ్య కాలంలో ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కానీ, ఒక ఉత్తరాంచల్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి 3 రాష్ట్రాలని మనకి ఆ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక ప్రత్యేక నేపథ్యంతో ఒక రాష్ట్రాన్ని, పెద్ద రాష్ట్రానికి 2 భాగాలుగా చేసి పరిపాలన అందరికీ అందుబాటులో తీసుకురావడం కావచ్చు, ఆర్థిక సామాజికంగా అభివృద్ధి తీసుకురావడం కావచ్చు, ఈ విధంగా అక్కడ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఉద్దేశం ఉంది. కానీ 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయకూడదనే ఒక ఇగో, ఒక శ్వేత జాతి అహంకారం నుంచి పుట్టుకొచ్చిన ఇగో, ఆ ఇగో వల్ల మాత్రమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 2 మొక్కలు అవ్వింది. తన బర్త్డే కేకులకు కోసి పారేసింది ఆంధ్రప్రదేశ్ ని గౌరవ సోనియా గాంధీకి. కాబట్టి ఆ కోత, ఆ గాయం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మాట్లాడుతూ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ అంటున్నారు, మేము మేనిఫెస్టోలో రేపు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాం, రేపు రాయలసీమ డెవలప్మెంట్, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మాట్లాడతాం, 108 మేము ఆర్టికల్స్ పెట్టాం, 11 షెడ్యూల్స్ పెట్టాం, వాటి అమలు జరగలేదు అని మాట్లాడతాం. మరి ఇవన్నీ పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు చట్టబద్ధం చేయలేదు? మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, మీ ఎవరైతే రాహుల్ గాంధీ గారు నానమ్మ ఉందో ఇందిరాగాంధీ గారికి అనేక చాట్లు ఎన్ను గన్నుగా ఉండి మొత్తం దేశం అంతా ఓడించినా సరే ఆంధ్రప్రదేశ్ వెనకాల నిలబడ్డది. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఒకవేళ విభజన చేశారనుకుందాం, విభజన చేసిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎందుకు చట్టబద్ధం చేయలేదు? అందుకే పుట్టగతులు లేకుండా పోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు తెలిసి ఇంకో 15-20 సంవత్సరాల వరకు కనీసం 5% ఓటు బ్యాంక్ కూడా సాధించే స్థితిలోకి ఈ రోజుని కాంగ్రెస్ పార్టీ రాదు. కాబట్టి ముగించే ముందన్నా ఒక్క మాట, శర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలైనా ఏదైనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. Okay. మాకేదైనా వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంటే దాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడద్దని నా అభిప్రాయం. రైట్ ఓకే. మనతో పాటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారు ఉన్నారు మన స్టూడియోలో. సతీష్ బాబు గారు, అంటే వైసీపీ నేతలు చెప్పేది ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని పథకాలు తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇటువంటి పథకాల వల్ల తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. అంతకు మించి రెట్టించిన పథకాలను వైసీపీ అమలు చేస్తూ ఉంది కాబట్టి తిరిగి మాదే అధికారం అని చెప్పి చెప్తా ఉన్నారు. నారాయణ రెడ్డి గారి ఆశాభావానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు సంక్షేమ పథకాలకి అనేది బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున 2004లో మొదలవలేదు సంక్షేమం అనేది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం కానీ, సగం ధరకే జనతా వస్త్రాలు కానీ, ప్రతి బలహీన వర్గాలకు చెందిన పేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కానీ, ఆ రోజున 3 పాలసీలు సంక్షేమ పథకాలతోటి ఆ రోజున ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ దేశంలో సంక్షేమ పథకాలని. దాన్ని కొనసాగింపుగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కాదు, సంక్షోభ పథకాలు. ఓకే, నవరంధ్రాలు పెట్టేస్తున్నారు నవరత్నాల పేరు చెప్పి. ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం ప్రజలు కూడా ఆనందంగా లేరు. పాపం నారాయణ రెడ్డి గారు మర్చిపోయారేమో, వాళ్ళ నాయకుడు వైనాట్ 175 అంటున్నాడు. ఈయనేదో ఇంకా మేము 49% నుంచి 52% వచ్చేసాం, మేము 150 సీట్లు మళ్ళీ గెలిచేస్తామని నారాయణ రెడ్డి గారు చెప్తున్నాడు. పాపం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు గెలిచేస్తామంటున్నాడు. ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు. కానీ ప్రజల నాడిని గమనించుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ప్రజల్లో తిరగమనండి. ముఖ్యమంత్రి గారేమో పరదాలు అడ్డం పెట్టుకుని పోలీసుల రక్షణలో బయటకు వచ్చి సమావేశాలు పెట్టుకుని వెళ్ళడం, వాళ్ళ మంత్రులేమో ఏ శాఖ మంత్రి ఎవరో తెలియదు. అందరికీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఏ శాఖ మంత్రి వచ్చి ఏమీ చెప్పేది లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అనేది గత 4.5 ఏళ్లలో తీవ్ర సంక్షోభంలో కూలిపోయిన పరిస్థితి. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఎక్కడ కొత్తగా ఈ నిర్మాణం చేసాం ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అని చెప్పడానికి వైసీపీ వాళ్ళకి నోరు రాదు. ఎంతసేపు మేము బటన్ నొక్కాం, ఆ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చామని చెప్పడం తప్ప. ఇందాక ఆయన చెప్తున్నారు మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ అమలు చేసామని చెప్తున్నాడు. ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నారాయణ రెడ్డి అన్నని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 2019 ఎలక్షన్స్లో చెప్పాడు, నా తెలుగింటి ఆడబడుచులందరికీ మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాను, వచ్చే ఎన్నికల్లో మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే మహిళలు ఓట్లు అడుగుతాను అన్నాడు. ఎక్కడ జరిగిందండి మద్య నిషేధం? సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా ఎక్కడ జరిగింది? ఈవేళ ఈ మద్యం వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి చెత్త మద్యం, ఈవేళ భారతదేశంలో ఎక్కడా ఇంత నాసిరకం మద్యం అమ్ముతున్న రాష్ట్రం లేదు. ఇంత చెత్త మద్యం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లిక్కర్ హ్యాబిట్ ఉన్న ప్రతివాడు అనారోగ్యం పాలవుతున్నాడు. కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి. ఈవేళ ఆసుపత్రుల చుట్టూ జనం క్యూ కట్టే పరిస్థితి. ఆయన ఏదో చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని. ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందట్లేదు. వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే నవరత్నాల పేరుతోటి నవరంధ్రాలు పెట్టేశారు. ఇంకొక విషయం, రాకేష్ రెడ్డి గారి మిత్రులు ఇందాక ఆయన ఏదో చెప్తూ ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ పోరాడలేదు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా కోసం పోరాడిందే తెలుగుదేశం పార్టీ. ధర్మ పోరాట దీక్షలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు ఢిల్లీ నడిబొడ్డును వెళ్ళి దీక్ష చేసిన మగాడు మనగాడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. బీజేపీని కూడా వదులుకున్నాడు. దానికోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఈ వేళకి మేము చెప్తున్నాం, ఇందాక ఆయన అంటున్నాడు రాకేష్ రెడ్డి గారు మేమేదో బీజేపీ తోటి పొత్తు కోసం వెంపర్లాడుతున్నామని. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెంపర్లాడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కొన్ని మిత్రపక్షాలతో కలిసి వెళ్తుంది. అందులో భాగంగా జనసేనతో కలిసి వేళ ప్రయాణం చేస్తున్నాం. రేపు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చే వాళ్ళతోటి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విముక్తం చేయడం కోసం మాతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళతోటి కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడా ఏ కోసాన రాజీ పడే ప్రసక్తి అనేది లేదు. మీరు షర్మిల వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరుగుతుందా, వైసీపీ ఓటు బ్యాంక్ చేలుతుందా? ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేలుతుంది, అది మాకే లాభం. పోన్లే, ఆయన ఆశాభావానికి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ఇదే ఆశల్లో ఉండమనండి, ఇదే పగటి కళ్ళకు అంటూ ఉండమనండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పని అయిపోయింది. రాబోయే 1-2 నెలన్నరల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యం. ఇందులో నో డౌట్ సార్. రైట్.
రాకేష్ రెడ్డి గారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఏదో చెప్పబోతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినా, షర్మిల కానీ లేకపోతే ఇంకెవరు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఇంకా విభజన గాయం ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? సార్ విభజన ఇప్పుడు ఇదివరకే కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చిట్ట చివరిగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా మీద పూర్తి నిబంధన నెట్టేసి వాళ్ళ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా పబ్బం గడుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1కి 2 సార్లు లిఖిత పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టమని ఉత్తరం ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలి, కేంద్ర పరిధిలో ఉన్న అంశము మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి బాధ్యతారహితంగా వ్యవహరించినారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ వరకు ఈ విభజన ప్రక్రియ కొనసాగితే 2013 జూన్ నుంచి 2014 వరకు మౌనంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014 తర్వాత ఈ విభజన యాక్ట్ అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం రోజులు ఎందుకు మాట్లాడలేరు విభజనకు ఎగెయిన్స్ట్ గా? కనుక అందరూ కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకటి, అన్ని స్టేక్ హోల్డర్స్ ఎక్సెప్ట్ సిపిఐ అండ్ ఎంఐఎం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టమని లిఖిత పూర్వక లెటర్లు కావాలంటే మీకు ప్రొడ్యూస్ చేస్తాను. కనుక ఇది నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ చిట్ట చివరి నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా కాకినాడలో మీటింగ్ పెట్టి 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ఆనాడు కాకినాడ తీర్మానం చేసిన మాట మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. పార్లమెంట్ లో బిల్లు కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ లో పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా చూడమని చెప్పి సుష్మా స్వరాజ్ గారు అన్నారు. కనుక ఈ నెపం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి వాళ్ళకి ఉన్న రాజకీయ పార్టీలు పబ్బం కట్టుకున్నారు. రాష్ట్ర విభజన అంశం నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది యాక్ట్ లో పెట్టలేదు, పోలవరం యాక్ట్ లో పెట్టలేదు, విశాఖపట్నం రైల్వే జోన్ యాక్ట్ లో పెట్టలేదు, వెనకబడిన జిల్లాల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ యాక్ట్ లో పెట్టలేదు, అదే విధంగా అనేక అంశాలు ఈ 11 కేంద్ర యూనివర్సిటీలు కానివ్వండి, ఆ రాజధాని కానివ్వండి, డెఫిసిట్ బడ్జెట్ కానివ్వండి యాక్ట్ లో పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. యాక్ట్ లో అన్ని అంశాలు పెట్టినాము. ఒకసారి మీకు యాక్ట్ మీ దగ్గర ఉంటే చదువు ఆన్లైన్ లో తీసుకొని మీరు చూడండి. ఆ యాక్ట్ లో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గత 2014 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ 2 పార్టీలు బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు గారు చివరిగా 2014 సంవత్సరం రోజులు దమ్ము లేదు అన్న మాట ఉపసంహరించుకోండి. దమ్ముతో పోరాడింది చంద్రబాబు నాయుడు గారు, అది మర్చిపోతున్నారు మీరు. మేం పోరాడాం, మేం ప్రత్యేక హోదా కోసం పోరాడాం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అది మర్చిపోకండి మీరు. వాళ్ళు మాట్లాడిన తర్వాత సైలెంట్ ఉన్నా కదా. 2014లో చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలు తీసేశారు, ప్రత్యేక హోదా ఖచ్చితంగా చేశారు, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ విజనరీ అని, మోడీ ఏదో మన రాష్ట్రానికి రావాల్సిందని ఇచ్చేసినారు. ఏది ఇంత విజనరీ అని చెప్పినారు? అది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్తారు మోడీ విజనరీ చెప్పి? ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇవాళ స్టీల్ ప్లాంట్ ని దాదాపు 4 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోడీ. మన రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా ఇవ్వలేదు. ఇక్కడ 3 పార్టీలు ప్రశ్నించే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నారాయణ గారి మాట్లాడుతూ దాదాపు 25 ఎంపీలు ఇవ్వండి, మేము ప్రత్యేక సాధించుకొస్తామని చెప్పి నాటి చెప్పిన మాట మనకు గుర్తులేదా? 2019 ఎలక్షన్స్ లో 25 కాదు సుమారు 35 ఎంపీలు రాజ్యసభతో కల్పిస్తే ఒక్కనాడైనా మాట్లాడండి ప్రత్యేక హోదా గురించి? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది, కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా రాష్ట్ర ప్రయోజనం చూస్తే ఈ 3 పార్టీలు అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు లేదంటున్న సంతోషం, టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు లేదని. కానీ మనం చూస్తున్న వార్తలు మనం చూస్తే వాళ్ళు పొత్తులు వెంబడిస్తున్నారు. బీజేపీ ఎప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి దీంట్లో పొత్తులో ఉన్నారు. ఎట్లా లేదంటారండి? ఇప్పుడు ఏం ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రత్యేక హోదా తెస్తారని నరేంద్ర మోడీ ఒప్పిస్తున్నారా? పార్టిసిపేట్ లడ్డు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గుర్తులేదా మనకు? ఇవాళ ఊరికే కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టేసి ఏదో పబ్బం కడుక్కోవాలంటే ఎట్లయితుందండి? ఇప్పుడు రాజన్న రాజ్యం అని చెప్పి నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. రాజన్నే ఇందిరమ్మ రాజ్యం చేస్తాను ఎలక్షన్ లో పోయినారండి 2004లో. రాజశేఖర రెడ్డి గారి స్లోగనే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యం, రాజన్న రాజ్యం అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రాజన్న రాజ్యానికి కాదు, ఇందిరమ్మ రాజ్యానికి కూట్లో పడిచినటువంటి ప్రభుత్వం ఇది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమం ఏ ఒక్కటి కూడా ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. పరదాల చాటున ఇవాళ రాజకీయం చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎస్సీలకు దాదాపు 27 రన్నింగ్ స్కీమ్స్ ని రద్దు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. బీసీలు 57, ఒకటిన్న బీసీ కార్పొరేషన్ 57 చేశారు. ఒక్క రూపాయిన ఫండ్ ఇచ్చారండి 5 సంవత్సరాలు. బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఏ ఒక్కడైనా రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు,
పోలవరం పూర్తి కాలేదు. Hmm. రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందో బటన్ నొక్కి 13 లక్షల కోట్ల అప్పు చేసి పట్టేసి Hmm. బటన్ నొక్కినా ఏనా ఆయన ఇంట్లో భారతీయ సిమెంట్స్ అమ్మో, జగతి పబ్లికేషన్ అమ్మో, సాక్షి టీవీ అమ్మో ఈ కట్టారండి అప్పు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టాల్సిన అప్పు చేసి బటన్ నొక్కి నేను ఏదో 2 లక్షల కోట్లు పనిచేసానంటే ఎవడప్పు సంపాదిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏం సంపద సృష్టించారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇవాళ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. కనుక మీ ఇష్టంగా మీరు అప్పులు చేసి కార్పొరేషన్లు పెట్టుకొని లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల మీద నెపం నెట్టేసి వాళ్ళ అధికారం తప్పించుకోవాలనుకుంటారేమో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తుంది, ప్రజల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. వైఎస్ఆర్సీపీని దోషిగా నిలబెట్టే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తీవ్రంగా ఉంటుంది షర్మిల గారి నాయకత్వంలో. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి రక్తం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చేయాలనుకున్నారో షర్మిల గారి రూపంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తారు. రైట్ రైట్ రైట్. మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకులు సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు. సార్, శాంతిప్రసాద్ గారు పదే పదే అంటే వైసీపీ ప్రభుత్వం మీద మీరు అప్పులు తీసుకొచ్చారు, సంక్షేమం సరిగా సాగట్లేదు అని పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈ అప్పుల అంశము అనేది ఎన్నికల ఎజెండాగా ఉంటుందంటారా సార్? ఎందుకంటే ఎలాగూ మనం కట్టేది కాదు కదా, భవిష్యత్ తరాలు కట్టేది కదా అన్న ఒక అభిప్రాయము ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంటుంది కదా. ఎట్లా చూడాలి దీన్ని? ఎవరు నేనండి? అవునండి, శాంతిప్రసాద్ గారు. అప్పుల అంశం మాట్లాడతాను. ముందు పిచ్చి అబద్ధాలు రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన సిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మరి హోదాలో ఉన్నాడు, వాస్తవానికి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడదు. అసలు విభజనకు సంబంధించి ఎటువంటి లిఖితపూర్వకమైన లేఖ ఇవ్వంది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నిలదీస్తే ఏం చెప్పింది తెలుసా? అసలు విడదీసేవాళ్ళం మేమైనప్పుడు మేము లేఖ ఇవ్వాల్సిన అవసరం, మాకు మేము లేఖ ఇచ్చుకోవటం ఏంటో వినండి సార్. లేఖ ఇవ్వాల్సింది ఒక రాజకీయ పార్టీగా ఒక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలా. కాంగ్రెస్ పార్టీ కాదు విడగొట్టేది. అక్కడ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అక్కడ రాష్ట్ర విభజన జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం. రాజకీయ పార్టీగా మీరు అసలు లేఖ ఇవ్వని వాళ్ళు మీరు ఎదుటివాడి గురించి మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు వాస్తవాలు పూర్తిగా తెలిసినట్లేవు. కొద్దిగా మళ్ళీ అవగాహన చేసుకుని మాట్లాడి తర్వాత పెట్టారు అన్ని. షెల్ ఎగ్జామిన్ పెట్టారు ప్రతిదానికి. షెల్ ఎగ్జామిన్ అంటే ఇష్టమైతే ఇవ్వచ్చు, ఇష్ట కష్టమైతే తీసేయచ్చు, పరిశీలిస్తాం. కాబట్టి అన్ని పెట్టేసాం, మీకు అంతా తీసుకొచ్చాము, మీకు వంట వండుకోవడం చేత కలదండి, కాబట్టి మీరు పస్తులతో ఉన్నారంటే దానికి మాకు సంబంధం ఏంటనే మాటలు మరి దయచేసి మాట్లాడబాకండి. ఇంకా ఒక్కొక్క దశాబ్దం పాటు మీరు ఎరకపోతారు. మీ పరిస్థితి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కన్నా హీనమైన పరిస్థితి ఆంధ్రాలో ఉంది. దయచేసి కాంగ్రెస్ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు దయచేసి దాన్ని తీసేయండి, తీసి పక్కన పడేసేయండి. ఇక షర్మిల గారు వచ్చి వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చుకున్నారు మా సోదరుడు నారాయణ రెడ్డి అని అంటున్నాడు. ఇక్కడ వైసీపీ వ్యతిరేక ఓటు కాదు, కాంగ్రెస్ ఏది తీసుకుంటుంది తెలుసా? వైసీపీలో పనికిరాని స్క్రాప్ తీసుకుంటుంది. ఆ స్క్రాప్ వల్ల కాంగ్రెస్ కి లాభం మాకైతే తెలియదు, కానీ వ్యతిరేక ఓటు పడి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం కూటమికి వస్తుంది. దీనికి అతిపెద్ద ప్రయోగశాల రేపు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర. మీరు కావాలంటే చూసుకోండి రేపు ఎన్నికల్లో. వైసీపీ వ్యతిరేక ఓటు చీరటం అనేది దాదాపు అసాధ్యం. అది సాలిడ్ గా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా వస్తుంది. ఏది వెళుతుందంటే ఈ యొక్క సీట్లు రాని కొన్ని వర్గాలు, భ్రమణ తొలగిన కొన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం భ్రమణ తొలగిన నాయకులు సీట్లు మాత్రమే ఎక్కువ కనబడతారు. దాంతో పైన విండో డ్రెస్సింగ్ లాగా కలకలాడుతూ కనపడచ్చు, కానీ లోపలంతా డొల్లగానే ఉంటది కాంగ్రెస్. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతాం అవసరం. షర్మిల గారి, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి రాకేష్ రెడ్డి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. అసలు రాజకీయ పార్టీనే పెట్టదు, మా రాజకీయ పార్టీ పెట్టింది. ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది 5/3/2014. 5/3/2014 ఎన్నికల నోటిఫికేషన్ వస్తే 14/3/2014 జనసేన పార్టీ పుట్టింది. రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పుట్టిన పార్టీ జనసేన.
మీకు ఏ రకంగా మాట్లాడతారు? అక్కడ జనసేన ఏమండి ఇవ్వలేదని రాజకీయ పార్టీ పెడితేనే మాట్లాడాలండి. ఒక యాక్టర్ గా ఆయన అభిప్రాయం చెప్పలేడండి. ఎంతమంది చెప్పలేదు? ఓకే. రాష్ట్రాన్ని విభజించమని యాక్టర్లుగా ఎంతమంది అభిప్రాయం మీకు చెప్పారు? బాధ్యత లేదా? మీరు అంటే ఏ యాక్టర్ అడిగారు? 9 నెలల విభజన ప్రక్రియ జరుగుతుంటే రైట్ 9 రాకేష్ నెలల గారు విభజన ప్రక్రియలో సైలెంట్ రైట్, గా ఉండి ఓకే. రాకేష్ గారు, ఒక్క నిమిషం. వచ్చి మేము రాష్ట్ర విభజన రాకేష్ గారు మీరు చెప్పే సోది వింటారు. మీరు రాకేష్ గారు కూర్చోరా? ఒక్క నిమిషం అంటే రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెడతారు కాబట్టి ఇప్పుడు అభిప్రాయం చెప్పాలి. మీరు అవితే కాంగ్రెస్ పార్టీ బడికి విభజన సంబంధించి లేఖ దిక్కుమైన పార్టీ లేఖ కూడా పెట్టండి. మేము మేనిఫెస్టోలో పెట్టినా రాష్ట్ర విభజన చేస్తామని అన్ని అందరూ కన్సెన్సస్ తీసుకున్నాం. బాధ్యత రహిత వ్యవహరించినా రైట్, ఓకే. ఒక్క నిమిషం రాకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఫినిష్ చేయండి. మీ దగ్గరికి వస్తా రాకేష్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వస్తాను. కానీ క్రాస్ టాక్ వద్దు, రాకేష్. ప్లీజ్. విభజనకు వ్యతిరేకంగా పంపించింది. మీకు గుర్తుందా గుర్తులేదు? సోయంతో సోయలేదా? ఓకే. మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర విభజన జరగకూడదని కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. కానీ మాయావతి మా రాష్ట్రాన్ని విభజించండి ప్రభు అని 2 సార్లు తీర్మానం చేసి పంపించారు. పట్టించుకునే ప్రభుత్వం మీద రైట్ మీరా మాకు రీతులు చెప్పేది, మీరా మమ్మల్ని ప్రశ్నించేది, Right. మీరా పెద్ద గొప్పలు చెప్పేది ఇక్కడికి వచ్చే టీవీ డిబేట్ లో. రైట్ 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 రేపు రాజకీయ ఎవరికి మీద మిమ్మల్ని ఏ రకంగా ఉత్కారేస్తామని దానికి ఏ షర్మిల గారు రేపు జగన్ రెడ్డి పట్ల ఏ రకంగా మాట్లాడుతుంది దాన్ని బట్టి షర్మిల గారికి కూడా ఉంటుంది. రైట్ రైట్ ఓకే. సార్ మాకు జగన్ రెడ్డి అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే, పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే, కే పాల్ గారైనా ఒకటే, ఎవరైనా మా రైట్ పార్టీ ఓకే. ఒక్క నిమిషం సార్ మా ప్లీజ్. భావజాలానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మా పార్టీ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకోరి కోసం మేము పనిచేస్తాం. రైట్, ఓకే. చేతగాని తరానికి మీ యొక్క రైట్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, 25 ఓకే. స్థానాల్లో ప్లీజ్. పోటీ చేస్తుంది. రైట్ ఓకే. ఎగ్జామ్ అనే మాట ఎవరు పెట్టారు? ఆ దిక్కుమాల జయరామరావు అనే వ్యక్తి. రైట్ ఓకే. రైట్ ఏం మాట్లాడతారండి? సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. చిరంజీవి అనే వ్యక్తి కేంద్ర మంత్రి హోదాలో సోనియా గాంధీ గారిని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయమంటే మీరు ఏ రకంగా దొంగ దెబ్బతీశారు మీ కాంగ్రెస్ నాయకులు? రైట్ ఓకే. రైట్ సార్ నారాయణ రెడ్డి గారు ప్రధానంగా అంటే సంక్షేమ ఎజెండాతో వైసీపీ ఎన్నికల్లోకి వెళ్ళినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే పెద్దగా సంక్షేమం లేదు రాష్ట్రంలో అన్న ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది టీడీపీ నుంచి. ఏం చెప్తారు సార్? అన్న, కాంగ్రెస్ పార్టీ 2014, 2019 మధ్యలో కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ 2014, 2019 మధ్యలో 22% అప్పులు చేసింది ఆంధ్రప్రదేశ్కి. ఈ 22% అప్పులు చేసి అసలు ఆ డబ్బు ఏం చేశారు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారు? రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీలో కనీసం 14,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితి. ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పూర్తిగా ఏదైతే డ్వాక్రా రుణమాఫీని పూర్తిగా అటకెక్కించేసిన పరిస్థితి 2014 నుంచి 19 వరకు. 2014 నుంచి 19 వరకు 600 పైబడి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పట్టుమని 6 హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో మేము ఏమైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా చెప్పని హామీల్ని కూడా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన్నని మేము పొందాం. ఎందుకంటే ఇక్కడ డిబేట్లో ఉన్న పెద్దలందరికీ ఒక విషయం చెప్తూ ఉన్నా, మీరు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికంటే పోండి, ప్రతి మహిళ దగ్గరికి పోయి మీరు సర్వే చేసుకోండి. ప్రతి మహిళ కూడా సాధికారిత సంపాదించి, ఎంపవర్మెంట్ సంపాదించి ఈరోజు మహిళల యొక్క జీవితాల్లో కాంతి రేఖ ఉదయించింది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. ఎవరైతే బహుజనులు ఉన్నారో, బీసీలు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, వీరందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో వీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు విమర్శలు ఉన్నాయి, నేను కాదని అన్ను. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు మంచి స్థితిలోకి వచ్చి, ఎవరైతే పట్టుడన్నం 3 పూట్ల తిని ఆత్మగౌరవంతో బతుకుతున్నారో వాళ్ళను చూసి భరించలేని ఏ పెత్తందారీ వ్యవస్థ అయితే ఉందో ఆ పెత్తందారీ వ్యవస్థే బయటకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద కారు కోతలు పోస్తూ ఉన్నారు. కాబట్టి నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉంది. 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం
మన 151 సీట్లు వచ్చే ఈ రోజు అంతకంటే ఎక్కువతో వైనాట్ కుప్పంతో సహా ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తదే. నోట్ చేసుకో అన్న. 2024 రైట్ జనవరి 17వ తారీఖు ఓకే 7:50 నేను మాట్లాడుతాను. నోట్ చేసుకోవాలని ముందు బుక్కుంటే రైట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైట్ మళ్ళీ ఇదే టీంని నువ్వు డిబేట్కి పిలిపించాడు. నేను ఇందాకే చెప్పాను నారాయణ అన్న, నారాయణ రెడ్డి అన్న, నీ కాన్ఫిడెన్స్ కి ఇందాకే అభినందనలు తెలియజేశా. ఓకే మాట్లాడితే ప్రసంగంలో కాదు, ఇది ఒక చర్చ అనే విషయం మర్చిపోతున్నారు మీరు. ఖచ్చితంగా ప్రజల తీర్పు కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. ప్రజలే తీర్పిస్తారు. ఈ రాష్ట్రంలో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు అన్నారు ఏదో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాదు, అదనంగా హామీలు ఇచ్చేసాం 476 హామీలు. ఇంకో డిబేట్ పెట్టిద్దాం. నరేష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇచ్చిన హామీలు ఏమేం ఫెయిల్ అయ్యారు, మీరు ఇచ్చిన హామీలు ఏమేం ఫెయిల్ అయ్యారు. 476 హామీలు ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాకి తిరిగి ఇచ్చిన హామీల మీద మీరు నేను ఇంకో డిబేట్ కూర్చుందాం. నాగేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఈ హామీల వైఫల్యం మీద ఈ డిబేట్ అనేది షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి ఏం జరుగుతుంది, వైసీపీకి ఏం జరుగుతుంది అనే దాని మీద, ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు వాటి అమలు వాటి వైఫల్యాల మీద ఇంకో డిబేట్ పెట్టించుకుందాం. నాగేష్ గారిని రిక్వెస్ట్ చేద్దాం, రండి, ఏం ప్రాబ్లం లేదు దానికి. రైట్ రైట్ అంటే సార్ ఒక్క నిమిషం, మధ్యలోకి దూరి మాట్లాడి మళ్ళీ మధ్యలో దూరడం కాదు, ఇంకా టైం అయిపోయింది. దాని గురించి మా అభిప్రాయం మేము తెలియజేయాలి. మధ్యలో దూరడం కాదండి, మీరు ప్రసంగాలు ఇస్తూ కూర్చుంటే మాట్లాడడానికి కాదు. ఇది 1 minute లో క్లోజ్ చేయండి. నారాయణ రెడ్డి గారు 1 minute లో క్లోజ్ చేయండి. మీ ప్రసంగాలు మేమేం ప్రసంగాలు చేయలేదు, మేము మీకులాగా సుదీర్ఘ ప్రసంగాలు చేయలేదు, సూటిగా మాట్లాడుతున్నాం. సమయం వినియోగించుకుందాం. నారాయణ రెడ్డి గారు 1 minute లో క్లోజ్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్. సోది మీరు చెప్తున్నారు, సోది నేను కాదు. మాటలో మాట్లాడేటప్పుడు పద ప్రయోగంలో ఆలోచించండి నారాయణ రెడ్డి గారు. సోది మీరు చెప్తున్నారు, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతున్నాను. మీరు చెప్పదలుచుకుని చెప్పండి, సోది సుత్తి కబుర్లు మీరు చెప్తున్నారు. అదే ఏమీ చెప్పలేనప్పుడే ఇలాగా వితండవాదాలకు దిగుతారు. ఏమీ చేయలేక రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ 4.5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఈ వితండవాదాలకు దిగడం తప్ప మీరు చెప్పాలనుకుని చెప్పలేరు. మీరు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నారాయణ గారు మళ్ళీ వస్తాను. నారాయణ గారు ఒక్క నిమిషం సార్, సతీష్ బాబు గారు సార్ ఒక్క నిమిషం సార్ వస్తున్నాను. రైట్ రైట్ సార్, ఫైనల్ 1 minute లో చెప్పండి సార్. సతీష్ బాబు గారు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో టీడీపీ కంటే మేము ఫార్ అహెడ్ గా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే సార్ నేను చెప్తున్నా, సంక్షేమ పథకాల పేరు చెప్పి ఈ రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేశారు. 476 హామీలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ జిల్లాలో ఏం ఫెయిల్ అయినాయో ఓపెన్ డిబేట్ కి రమ్మనండి, నేను వైసీపీ నాయకులకు సవాల్ ఇస్తున్నా. ఇది జగన్ మోసపు రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు. రాష్ట్రాన్ని నాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి విముక్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమిని ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. 1 minute ఉంది మనకు. రాకేష్ రెడ్డి గారు. సార్, కాంగ్రెస్ పార్టీ సొంతంగా షర్మిల గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడే కార్యక్రమం చేస్తాం. మాకేం ఇది లాస్ట్ ఎలక్షన్ కాదు. ఖచ్చితంగా ఈ 2 మాసాల్లోనే కాంగ్రెస్ పార్టీ చాలా మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మొన్ననే కర్ణాటకలో చూశారు, మొన్న తెలంగాణలో చూశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము సొంతంగానే 175 స్థానాలు 25 ఎంపీలు పోటీ చేస్తాం. మాకు ఖచ్చితంగా మంచి ఓట్ల శాతం వస్తుంది, మంచి సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2024లో గెలవబోతున్నాం అనేది. ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో మేము రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయట్లేదు. మా బలం పెంచుకోవడానికి, మాకు సీట్ల బలం పెంచుకోవడానికి మాత్రమే ఇవాళ షర్మిల గారి నాయకత్వంలో పోరాటం చేయబోతున్నాం. రైట్ రైట్ థ్యాంక్ యూ. రైట్ ఇది ఇవాళ మన బిగ్ టాక్ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏపీ రాజకీయాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సుమారు 70 నుంచి 100 రోజులు సమయం ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో మాత్రం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు జనసేన టీడీపీ కూటమి, అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ కాంబినేషన్తో ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారికి, వారితో పాటు వైసీపీ అధికార ప్రతినిధి వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారికి, వారితో పాటు జనసేన రాష్ట్ర నాయకులు సింగళూరి శాంతిప్రసాద్ గారికి, వారితో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.